అందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విందాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం తెరవండి. ఈ అధ్యాయములో నుండి పరిశుద్ధాత్ముడు మనకు నేర్పే సత్యములు మన హృదయాలలో భద్రపరుచుకుందాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు. మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారలారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయన్ని స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం యొద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచుదామని చెప్పగా వింటిని. జాగ్రత్తగా గమనించండి. ఈ 9వ అధ్యాయంలో ప్రభువుని స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడి అనే మాట చాలా మార్లు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభువుని స్తుతించండి అనే మాట దగ్గర 2 అనే సంఖ్య వేసి ఫుట్నోట్లో ఒక మాట ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. ప్రభువుని స్తుతించుడి అనే మాట దగ్గర 2 అనే సంఖ్య ఉంది మొదటి వచనంలో. ఈ 2 అని ఫుట్నోట్లో ఒక మాట ఉన్నది. ఆ ప్రభువుని స్తుతించుడి అంటే హల్లెలూయా అని అర్థం. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ప్రభువుని స్తుతించటం అంటే హల్లెలూయా. హల్లెలూయా అంటే అర్థం దేవుణ్ణి స్తుతించటం. ఏదది ఒక మతానికి సంబంధించిన మాట కాదు, ఒక డినామినేషన్కి సంబంధించిన మాట కాదు. హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించండి అని అర్థం. అయితే గమనించండి, హల్లెలూయా అనే మాట ఏ భాషలోనైనా హల్లెలూయే. ఇంగ్లీషులో హల్లెలూయే, హిందీలో హల్లెలూయే, తెలుగులో హల్లెలూయే, అరవంలో హల్లెలూయే, కన్నడంలో కూడా హల్లెలూయే. దానికి ఇంకా మార్పు లేదు. ఏ భాష మాట్లాడేవారైనా ఆ పదాన్ని హల్లెలూయా అని పలుకుతారు. హల్లెలూయా. ఒకసారి ఒక పెద్ద సిటీలో సువార్త ప్రకటించమని ఒక దైవజనుడిని దేవుడు ప్రేరేపించి పంపాడట. అక్కడ భాష ఆయనకి రాదు, కానీ నీ వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ సేవకుడు బయలుదేరి వెళ్ళాడట. ఆ స్టేషన్లో దిగిన తరువాత ఏం చేయాలి, భాష రాదు. మరి దేవుడేమో ఈ స్థలానికి వెళ్ళమన్నాడు, ఇక్కడ ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తూ ఆయన తిన్నగా రోడ్డు నడుచుకుంటూ బైబిల్ చేత పట్టుకొని వస్తూ ఉన్నాడట. వస్తూ ఉన్నప్పుడు అటు నుంచి ఇంకొక ఆయన ఆ బైబిల్ చేత పట్టుకొని వస్తూ ఉన్నాడట. ఈ చేతిలో ఉన్న బైబిల్ చూసి ఆయన హల్లెలూయా అన్నాడట. ఆయన భాష వేరు, ఈయన భాష వేరు, కానీ హల్లెలూయా అనగానే ఈయన కూడా హల్లెలూయా అన్నాడట. హల్లెలూయా అనగానే ఆ పైన మేడ మీద ఒక ఆవిడ ఉన్నది, ఆమె ప్రభువుని నమ్ముకున్నది. వీళ్ళిద్దరూ హల్లెలూయా అంటే ఆ పైనుండి హల్లెలూయా అంటూ ఉన్నదట. భాషలు వేరైనా హల్లెలూయా అనగానే వీళ్ళు విశ్వాసులు లేక దేవుని సేవకులు, దేవుని ఆరాధించేవారు అనేది అర్థమైపోయింది. భాష అర్థం కాకపోయినా